కూటమి సర్కార్ తప్పుల్ని లెక్కిస్తున్న జగన్. కూటమి సర్కార్ తప్పుల్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లెక్కిస్తున్నారు. సర్దుబాటు ఛార్జీల పేరుతో వినియోగదారులపై విపరీతమైన విద్యుత్ ఛార్జీల భారం వేసిన, అలాగే సోషల్ మీడియా యాక్టివిస్టులపై విచ్చలవిడిగా కేసులు, నోటీసులు ఇస్తున్నా, ప్రభుత్వ హామీలను నెరవేర్చకపోయినా కేవలం సోషల్ మీడియా వేదికగా జగన్ ఖండిస్తున్నారు. లేదంటే మీడియా ముందుకొచ్చి ఆరోపణలు గుప్పిస్తున్నారు. ప్రత్యక్ష కార్యాచరణకు దిగడం లేదు. వైఎస్ జగన్ వ్యవహార శైలి చూస్తే కూటమి ప్రభుత్వం మరిన్ని తప్పులు చేసే వరకు వేచి చూడాలనే ధోరణి కనిపిస్తోంది. ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వచ్చేంత వరకు ఎలాంటి ప్రత్యక్ష పోరాటాలు చేయకూడదనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ప్రజల్లో ఆగ్రహం కలగకుండా తాను రోడ్డెక్కడం వల్ల ఉపయోగం లేదని ఆయన అంటున్నారని తెలిసిందే. రాజకీయంగా ఇది సరైందే. బాబు పాలనను, ప్రజల్లో వస్తున్న మార్పుల్ని జగన్ జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఇదే సందర్భంలో జగన్ తనను తాను మార్చుకోవాల్సిన అవసరమూ ఉంది. వివేక హత్య కేసులో అవినాష్ కు సుప్రీం నోటీసులు. తన తండ్రి హత్య కేసులో ఎలాగైనా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని జైలుకు పంపాలనే పట్టుదలతో డాక్టర్ సునీత న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సునీత వేసిన పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. సునీత తరపు ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. అవినాష్ రెడ్డితో పాటు మరో నిందితుడు శివశంకర్ రెడ్డి కుమారుడికి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేయడం గమనార్హం. నేడు ఏపీ కేబినెట్ భేటీ. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ సాయంత్రం 4 గంటలకు అమరావతిలోని సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో పలు కీలక విషయాలపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. జనవరిలో దావోస్ కు సీఎం చంద్రబాబు వచ్చే ఏడాది జనవరిలో స్విట్జర్లాండ్లోని దావోస్ లో పర్యటించనున్నారు. అక్కడ జనవరి 20 నుంచి 24వ తేదీ వరకు జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఆయనతో పాటు మంత్రులు, అధికారులు పాల్గొంటారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. మహారాష్ట్రలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం ఓటర్లు 9.7 కోట్ల మంది. పురుషులు 4.93 కోట్లు, మహిళలు 4.5 కోట్ల మంది ఉన్నారు.